ఓకే. హరే కృష్ణ. సో, భగవంతుడున్నట్లు మనకి 4 సాక్ష్యాలు, 4 మార్గాల్లో మనకు సాక్ష్యాలున్నాయి. సృష్టి ఉంటే సృష్టికర్త ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ దాని ఉపయోగం గూడా ఉండాలి. నియమాలు ఉంటే నియమకర్త ఉండాలి. దాని ఈ సృష్టిలో ఒక క్రమం ఉంది. ఒక డిజైన్, ఒక రూపురేఖలున్నాయి. అవసరాలకు తగినట్టుగా మనకి ఏర్పాట్లున్నాయన్నమాట ఇక్కడ. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఒక వాచ్ తీసుకున్నా సరే, ఒక బల్బ్ తీసుకున్నా, ఒక ఫ్యాన్ తీసుకున్నా, ఒక సెల్ ఫోన్ తీసుకున్నా, ఖచ్చితంగా ఇవి గాల్లో వాటినంతట అవి ఏర్పడలేదు. ప్రకృతిలో ఏదో ఒక టైంలో అన్ని శక్తులన్నీ కలిసి ఒక అద్భుతమైన, ఒక అపురూపమైనటువంటి, ఒక అందమైనటువంటి ఈ పరికరాలు ఏర్పడలేదు. దీని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. ఒక కంపెనీ ఉన్నింది. ప్లస్ దానికి ఒక ఉపయోగం కూడా ఉన్నింది. మరి భగవంతుడు లేడు, మనకు భగవంతుడు అవసరం లేదు, ప్రకృతి అంత తన పని అది చేసుకెళ్తుంది, ప్రకృతి సరిపోతుంది మొత్తం అని మనకి చిన్నప్పుడే మన పాఠశాలలో, మన స్కూల్స్‌లో మనకి ఆ బీజాలు వేసేస్తున్నారు అనమాట. ముఖ్యంగా 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ, ఒకటి 2 ఎవల్యూషన్ థియరీ. సో ఈ 2 థియరీలతో భగవంతుడు అవసరం లేకుండానే ఇవన్నీ కూడా అద్భుతంగా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా సైంటిస్టులే అన్ని ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నట్టుగా మనకి నిరూపించబడుతున్నాయి. కానీ అవన్నీ కూడా శుద్ధ తప్పని మనం ముందు ముందు చూస్తాము. సో సృష్టి తనంతా ఎప్పుడు ఏర్పడలేదు. ఓకేనా. సూక్ష్మ క్రిములు వాటినంతా అవి తయారై లాస్ట్లో మనం మానవుడైతే ఏర్పడలేదు. ఓకేనా. కానీ పాఠశాలలో ఏం చెప్తారంటే సృష్టి తనంతా ఏర్పడింది, సూక్ష్మ క్రిములు క్రమక్రమంగా మనుషులుగా తయారయ్యారని చెప్పి చెప్తారనమాట. కానీ మనం పోయిన క్లాస్లో మనం చూసాము, ఒక గుండు సూది, ఒక పిన్నీసు, ఒక చిన్న పిన్నీసు, ఒక మార్క్, ఒక ఒక నోటీస్ బోర్డు పిన్ను, మనం కుట్టుకునే సూది, ఈ 4 చిన్న సూదులైనా సరే, చిన్న పరికరాలైనా సరే వాటితో అవి ఏర్పడడానికి అవకాశం లేదు. ప్లస్ 4 డిజైన్లో ఉన్నాయి. వాటన్నిటికీ ఒకటి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనం ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం సరే, సృష్టిలో వచ్చినటువంటి అంటే చాలా సహజ సిద్ధంగా వచ్చినటువంటి రోజా పువ్వుల్ని మనం ల్యాబ్‌లో ఎన్ని తయారు చేసినా సరే, ఇంత అద్భుతంగా, ఇంత శుతిమెత్తంగా, ఇంత సువాసనలు మనం తయారు చేయలేము. ఓకే. అలాగే ఎంతో కాలంగా ఈ సృష్టి అంతా కూడా, ముఖ్యంగా గ్రహాలన్నీ కూడా వాటి మార్గాల్లో అవి తిరుగుతూనే ఉన్నాయి. ఏ రోజు అవి ఆగలేదు. ఏ రోజు అవి ఒకటి గుద్దుకొని మనకి ఎలాంటి ఉపద్రవాలు మనకు రాలేదు. కాబట్టి ఇంత పెద్ద గ్రహాలు కూడా, ఇంత సైజులో ఉన్న గ్రహాలు కూడా అవి దూదిలాగా పైనే అవన్నీ కూడా తేలాడుతున్నాయి. అవన్నీ కూడా వాటి క్రమంలో అవి నడుచుకుంటూ ఉన్నాయంటే ఎవరు దాన్ని ఆ విధంగా డిజైన్ చేసి అక్కడ పెట్టారు. ఒక చిన్న శాటిలైట్ మనం పంపిస్తేనే దాన్ని కక్షలోకి పెట్టుకోవడానికి కింద ఎంతమంది సైంటిస్టులు ఎన్ని రకాలుగా పనిచేస్తుంటే, ఆ కక్షలో అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ శాటిలైట్ తిరగాలంటే వీళ్ళందరూ కూడా ఈ కింద నుంచి ఎంత కంట్రోల్ ఉంటుంది. అంటే ఒక చిన్న శాటిలైట్‌కే ఆర్బిట్స్ లో ఆ కక్షల్లో పెట్టడానికి ఇంత శ్రమిస్తే మరి ఇంత సైజులో ఇంత విపరీతమైనటువంటి భారీ సైజులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, ఎంతో వెయిట్ ఉన్న ఇవన్నీ కూడా ఏ విధంగా అక్కడ తిరుగుతా ఉన్నాయి, ఎంత కాలం నుంచి తిరుగుతా ఉన్నాయి, ఇవన్నీ ఎవరు తిరిగేటట్టు చేశారు ఇవన్నీ. సో పోయినసారి మనం ఆ న్యూటన్ కథ మనం చెప్పుకున్నాము. అలాగే ఎప్పుడైనా సరే ఒక బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద విస్ఫోటం జరిగితే చూస్తే మన కళ్ళ ముందు మొత్తం చెల్లాచెదురైపోవాలా. కానీ ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఇదంతా ఏర్పడిందని, బిగ్ బ్యాంగ్ పెద్ద విస్ఫోటం జరిగింది, అందుకు అద్భుతమైనటువంటి ఈ సృష్టి ఏర్పడిందని చెప్పేసి మనకు చెప్తున్నాను. నేను మీకు వాట్సాప్లో మీకు షేర్ చేశాను. ఒక అద్భుతమైనటువంటి ఈ భూమిలో ఎంత అద్భుతమైనటువంటి సృష్టి, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల చేపలు, ఎన్ని రకాల ఎంతో అద్భుతమైన కలర్స్ ఇస్తా ఉన్నాయి. మరి అంత పెద్ద సృష్టికి భగవంతుడు లేకుండా ఎలా ఉన్నాడు, లేదా సృష్టికర్త లేకుండా ఎలా ఉన్నాడు. ఇప్పుడు రెండో దానికి వెళ్తున్నాము. నియమాలు ఉన్నాయంటే నియమకర్త ఉండి తీరాలన్నమాట. నియమాలు ఉంటే. సో మనం ఒకవైపు చూస్తున్నాము ట్రాఫిక్, మన సిటీలో మన టౌన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి అంటే ఎవరో ట్రాఫిక్ నియమాల్ని ఎవరో పెట్టారు అక్కడ. సో ట్రాఫిక్ నియమాలు ఎవరు పెడతారు? సమ్ సిటీ అథారిటీ, సమ్ పోలీస్. సో లా అండ్ ఆర్డర్ లో ఉండేవాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ సిస్టమ్. సో దానికి ఒక డీజీపీనో డీసీపీ ఎవరో ఒకరు ఉంటారు దానికి.
సో వాళ్ళు ఒక వ్యక్తి ఉండడం వల్ల అక్కడ కొన్ని నియమాలు ఏర్పడుతున్నాయి. ఆ నియమాల వల్ల మనం అందరం గూడా మన ఇళ్ళకి సేఫ్‌గా ఎళ్తున్నాం అన్నమాట. త్వరగా ఎళ్తున్నాం, సేఫ్‌గా ఎళ్తున్నాం. అక్కడ నియమాలు లేకపోతే మన పరిస్థితి ఏమైపోద్ది? సో అక్కడ ఆహ్, రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఈ సిస్టమ్ గాని లేకపోతే ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళాలనే ఆతృతలో లేదా ఎవరికి వాళ్ళు పనికెళ్ళాలనే ఆతృతలో ఎవరికి వాళ్ళు అన్నీ గూడా ఎక్కడెక్కడ వాహనాలన్నీ గూడా అక్కడక్కడే ఆగిపోతాయన్నమాట. ఓకే. అప్పుడు అసలు చెప్పాలంటే మొత్తం గందరగోళ స్థితి. అయితే ఇక్కడ గందరగోళ స్థితి లేకుండా క్రమక్రమంగా కొన్నేమో నేరుగా ఎళ్తున్నాయి, కొన్ని లెఫ్ట్‌లో ఎళ్తున్నాయి, కొన్ని రైట్‌లో ఎళ్తున్నాయి. ఈ వాహనాలన్నీ క్రమ పద్ధతిలో ఎళ్తున్నాయంటే కొన్ని నియమాలు అక్కడున్నాయి. ఆ నియమాల్ని అనుసరించి ఆ దేశమో, లేతే ఆ రాష్ట్రమో, లేకపోతే లేతే ఆ సిటీనో, ఆ టౌనో ఆ నియమాల్ని పాటిస్తున్నాయి. అయితే ఆ నియమాలు పెట్టిందెవరు? ఒక 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 వి అంటే ఒక సిస్టమ్ నడుస్తా ఉందక్కడ. అంటే ఒక తెలివైనటువంటి ఒక వ్యక్తి ఆ నియమాలు అలా పెట్టడం వల్ల మనమందరం క్రమక్రమంగా మన ఇళ్ళకి సేఫ్‌గా వెళ్తున్నామనమాట. అలాగే మరి ఎంతో కాలంగా ఇవన్నీ గూడా ఒక క్రమ పద్ధతిలో ఈ గ్రహాలు తిరుగుతా ఉన్నాయంటే ఎక్కడ గూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాటి కక్షల్లో అవి ఎంతో స్పీడ్‌తో ఎళ్తున్నాయంటే, అంటే ఒక క్రమం ఉంది అంటేనే అర్థం వల్ల అక్కడ కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను ఎవరో ఒక నియమకర్త ఆ నియమాలు తీసుకొచ్చాడన్నమాట అక్కడ. ఆ నియమకర్త ఆ నియమాలు తీసుకొచ్చాడు కాబట్టి, ఆ నియమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఒకవేళ నియమాలు గాని లేకపోతే ఎట్లా అయితే ట్రాఫిక్ అంతా గందరగోళం కావాలో, అక్కడ గూడా ఈ ఈ గ్రహాలని వాటి గుద్దుకోవాలి. కానీ ఎక్కడ అలాంటి గుద్దుకోకుండా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అవి క్రమక్రమంగా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. అవి క్రమక్రమంగా. ఎట్లాగైతే ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్, ఒక నియమకర్త ఉన్నప్పుడు, ఎట్లాగైతే అన్ని క్రమ పద్ధతులు నడుస్తాయో, మనకి ప్రస్తుతానికి ఈ సృష్టిలో ఆ నియమకర్త మన కంటికి కనబడట్లేదు. కానీ మనం అర్థం చేసుకుంటే అవి సిస్టమ్‌గా ఎళ్తున్నాయంటేనే అర్థం చేసుకోవాలా. అక్కడ కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాల్ని ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక ఒక పవరు ఆ నియమాల్ని పెట్టడం వల్ల అవన్నీ వాటి క్రమ పద్ధతిలో తిరుగుతా ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే మనం ఈ ప్రకృతిలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకి మనం గమనించుకుంటే ట్రైన్ సిస్టమ్ మనం రైల్వే స్టేషన్‌కెళ్ళామనుకోండి. ఒక్కొక్క ట్రైను దానికి ఎగ్జాక్ట్‌గా దాని టైమింగ్ ఉంది. ఓకేనా? కొన్ని 6 గంటల 20 నిమిషాలకొస్తాయని, కొన్ని 6 గంటల 30 నిమిషాలకొస్తాయి, కొన్ని 9 గంటలకొస్తాయి, కొన్ని 10 గంటలకొస్తాయి. మనం కరెక్ట్‌గా మనం తెలుసుకొని ఆ స్టేషన్‌కెళ్తే కరెక్ట్‌గా ఆ ట్రైన్ ఆ టైంకొస్తుంది. ఓకేనా? మనం ఆ ట్రైన్‌కెక్కేస్తాం. అంటే ఒక ట్రైను పలానా టైంకి ఆ స్టేషన్ వస్తుందనంటే, దీని వెనకాల ఒక వ్యవస్థ నడుస్తా ఉంది. రైల్వే సిస్టమ్ నడుస్తుంది. దాని వెనకాల రైల్వే మినిస్ట్రీ ఉన్నాడు. ఓకేనా. ఎంతోమంది ఎంప్లాయీస్ దాంట్లో పనిచేస్తున్నారు. సో, వీళ్ళందరూ పనిచేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్ టైంకి ఆ ట్రైన్ అక్కడికొచ్చి ఆగుతుంది. ఆ ట్రైన్ అక్కడి నుంచి కదలుతుంది. అంటే ఒక టైంకి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక టైం ప్రకారంగా ఒక ప్లాట్‌ఫార్మ్‌కి రావడం, ప్లాట్‌ఫార్మ్ నుంచి పోవడము అనేది ఒక టైం ప్రకారంగా వస్తున్నాయి అంటే, దీని ఎనకాల ఎవరో దాన్ని టైం ప్రకారంగా నడిపిస్తున్నారని అర్థం. అలాగే ఈ సృష్టిలో సూర్యుడు ఒక టైంలో వస్తున్నాడు. చంద్రుడు ఒక టైంలో వస్తున్నాడు. ఒక టైంలో అస్తమిస్తున్నారు. ఒక టైంలోనే ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఎవరో దాన్ని టైం ప్రకారంగా నడిపిస్తున్నారనే కదా అర్థం. ఓకేనా? దీని ఎనకాల ఎవరో టైం ప్రకారం నడిపించకపోతే, అది ఆ టైంలోనే ఎందుకు రయ్యాలి? అది దానికి ఎవరితో సంబంధం లేకపోతే, అంతా ప్రకృతే చూసుకునే పనైతే, ప్రకృతిలోనే అన్ని జరుగుతున్నట్లయితే, మరి పర్టిక్యులర్‌గా ఈ టైంలో ఇలా జరగాలి, ఈ టైంకి ఇలా రావాలి, మధ్యాహ్నానికి అది మన తలపైకి రావాలి, సాయంత్రానికి అది పడమర అస్తమించాలని, ఆ పద్ధతి ప్రకారంగా, ఆ టైం ప్రకారంగా మనకి ఎలా వస్తుంది. అలాగే చంద్రుడు, అమావాస్య, పౌర్ణిమ, మిగతా రోజుల్లో దాని యొక్క షేపు, సైజు, దాని యొక్క వ్యవహారం ఇవన్నీ ఎక్కడ గూడా ఒక్క రోజు కూడా అదుపు తప్పకుండా మనకి సంవత్సరాల తరబడి ఇంకను వేల సంవత్సరాల తరబడి అవి అలాగే నడుచుకుంటాయంటే, ఆ టైం ప్రకారంగా నడిపించేవాడు ఎవరో ఉండాలి గదా! సో, లేకపోతే ఎలాగ ఇవన్నీ టైం ప్రకారంగా వస్తాయి. సో, మన కళ్ళ ముందరే మనకు తెలుస్తున్నాయి రైల్వే స్టేషన్‌లో టైం ప్రకారంగా వస్తుంటే ఒక వ్యవస్థ ఇవన్నీ టైం ప్రకారంగా వచ్చేలాగా ఎంతో ప్లానింగ్ ఉందన్నమాట. ఓకే. సో, ఎన్నో వాటిల్ని ఆపి ఎన్నో ఎక్స్‌ప్రెస్‌లు అన్నిటిని మేనేజ్ జేస్తూ ఒకటొస్తా ఉందన్నమాట టైంకి. అట్లానే ఇక్కడ గూడా నియమాల ప్రకారంగా ఇక్కడ జరిగే ప్రతిది గూడా గాలి, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇవన్నీ ఈ నెలలోనే ఎందుకొస్తున్నాయి? ఈ టైంకే చలి ఎందుకొస్తుంది? ఈ టైంకే ఈ వేడెందుకొస్తుందంటే,
ఆ టైం ప్రకారంగా మనం ఎలాంటి పంటలు వేయాలి అంతా సిస్టమ్‌లో లింక్డ్ అన్నమాట. సో, దీని వెనకాల ఒక నియమకర్త ఉండాలి. ఓకేనా. అట్లానే స్థూలంగా చూసినా, సూక్ష్మంగా చూసినా సరే, ఖచ్చితంగా అక్కడ ఒక క్రమ పద్ధతిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగానే ఈ సృష్టి నడుస్తా ఉంది. అలాగే మనం ఏ లోతులో ఒక పరమాణువు దగ్గరికెళ్ళినా సరే, ఒక ఆటంలోకెళ్ళినా సరే, అక్కడ కూడా ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఎట్లయితే గ్రహాలు తిరుగుతా ఉన్నాయో, అక్కడ కూడా గ్రహాల్లాగా లోపల ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ లోపల కూడా తిరుగుతా ఉన్నాయన్నమాట. అవన్నీ తిరగబట్టే వాటికి ఒక ఛార్జ్ వస్తుంది. ఆ ఛార్జ్‌ని బట్టే మనం ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, పెద్ద పెద్ద పరికరాలన్నీ మనం చేయగలుగుతున్నాం మనం. ఓకే. అలాగే క్రమం, ఒక రూపురేఖలు, ఒక ఒక పద్ధతి ప్రకారం, ఒక డిజైన్ ప్రకారంగా మనం ఈ లోకంలో కొన్ని సృష్టిలు మనం చూస్తున్నాం అన్నమాట. ఉదాహరణకు మనం జిరాఫీ తీసుకున్నాం అనుకోండి. సో, జిరాఫీ చూసే దాని మెడ చాలా పెద్దది. ఓకే. తల ఎక్కడో ఉంది. మొండెం బాడీ ఎక్కడో ఉంది. మధ్యలో మెడ మాత్రమే సాగిందన్నమాట. ఓకే. దీని యొక్క ప్రత్యేకత చూస్తే ఓకే. దీని గుండె భాగం చాలా పెద్దదనమాట. 11 కేజీలనమాట దాని గుండె. ఓకేనా. 11 కేజీలు. ఓకేనా. కల మాత్రం ఎక్కడో ఉంది. ఓకే. అంటే ఇక్కడి నుంచి తలకి రక్తం పంపించాల. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి రక్తం పంపించాలి కాబట్టే దాని గుండె అంత పెద్ద సైజ్ అయింది. అంటే దాని యొక్క తల, దాని యొక్క బాడీ ప్రకారంగా దానికి అంత రక్తం పోవాలి అనంటే తలలోకి అంత పెద్ద గుండె అక్కడ అమర్చాలని, అంత గుండె ఏర్పడాలని వాటంతట అవి చేయగలుగుతాయా? సో, అంత పెద్ద ఎప్పుడైతే దాని ఇంకొక ప్రత్యేకత ఏందంటే, అది ఎప్పుడన్నా ఇట్లా తల వంచిందనుకోండి, తలలో ఉన్నటువంటి ఆ రక్తము ఒక్కసారిగా పరిగెత్తుకుంటా, మెడ ద్వారా పరిగెత్తుకుంటా మళ్ళీ గుండె మీదకొచ్చేస్తాయన్నమాట రక్తం. ఓకేనా. మెడ వంచిందంటే. అయితే ఎంత ఫాస్ట్‌గా వస్తది అంటే ఆ రక్తము, ఆ ఫాస్ట్‌గా అంత రక్తం గాని వస్తే యాక్చువల్‌గా గుండె పగిలిపోద్దన్నమాట. అంటే ఆ ప్రెషర్‌కి. కానీ భగవంతుడు అక్కడ ఇంకొక డిజైన్ వచ్చాడనమాట. ఏందంటే, ఒక వాల్వ్ పెట్టేసాడనమాట. ఆ రక్తం వచ్చే క్రమంలో ఒక వాల్వ్ పెట్టడం వల్ల, ఆ వాల్వ్ ఉండడం వల్ల ఏంటంటే, ఆ రక్తం అంత ఫాస్ట్‌గా రానీయకుండా స్లోగా వచ్చి ఫైనల్‌గా గుండె దగ్గరకొచ్చేసరికి నిదానంగా వస్తదనమాట. అంటే ఆ ప్రత్యేకత అంటే 11 కేజీల గుండెకాయి అంటే హార్ట్ అది కేవలం జిరాఫీకే ఉంటది. అంటే దానికి తగినట్టుగా అంటే దాని జీవన విధానానికి అది బతకడానికి కావాల్సిన విధంగా దానికి లోపల అవయవాలు ఒక రూపురేఖలు, ఒక క్రమ పద్ధతిగా వాటిలో డిజైన్ చేయబడ్డాయన్నమాట. అలాగే ఇంకోవైపు మనం ఒంటె చూసామనుకోండి. సో, ఒంటె మనకు తెలుసు అది ఉండేది ఎడారిలో. చూడండి అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, అక్కడున్నటువంటి కండిషన్స్ తగినట్టుగా వాటికి గూడా దానికి లోపల అవి వాటిని తట్టుకునే విధంగా, అక్కడ వాళ్ళు అవన్నీ వాటి ప్రశాంతంగా అవి జీవించేలాగా వాటి లోపల అవయవాలు అంత క్రమ పద్ధతిలో ఒక అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. ఒక రూపురేఖలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఇది చూస్తే వాటికి నీళ్ళు దొరకవు కాబట్టి దీని పట్టులో 120 లీటర్లు పట్టించుకోగలుగుతదన్నమాట వాటర్‌ని. 120 లీటర్లు. ఓకేనా. 120 లీటర్లు పట్టుకోగలుగుతది. కానీ అదే ఇంక వేరే జీవరాశికి అలాంటిది అవకాశం లేదింక. ఓకేనా. ఇప్పుడు అదే ఎడారిలో ఇంకా చాలా జంతువులున్నాయి. కానీ ఒక ఒంటెకి మాత్రమే ఆ అవకాశం వచ్చింది. ఓకే. దాని కనుబొమ్మలు జూస్తే, ఆ కనుబొమ్మలు మన కళ్ళు మూసుకుంటే మన కనుబొమ్మలు మనకింకేం కనబడవు తర్వాత అక్కడ. ఎందుకంటే మన కనుబొమ్మలు మూసుకోగానే మన కళ్ళు అటువైపుకి ఏమున్నాయో మనకు తెలీదు. కానీ ఒంటె యొక్క కనుబొమ్మలు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయన్నమాట. అది కళ్ళు మూసుకున్నా సరే గ్లాస్ లాగా అయి మూసుకోంగానే తన కనుబొమ్మలతో అది చూసుకోగలదట. ఈ ప్రత్యేకమైనటువంటి కమ్మలు దీనికి మాత్రమే ఉన్నాయన్నమాట. ఎందుకనంటే అక్కడ విపరీతమైనటువంటి గాలి, దుమ్ము అంటే అక్కడ వచ్చేటువంటి ఆ గాలికి ఎంతో దుమ్ము కంట్లో పడుతుంటాయి కాబట్టి, ఇంకా అది ఉండేది ఎడారిలో గాబట్టి, మరి కళ్ళు తెరుచుకొనే గాని ఉంటే దుమ్ము పడి అది ఇంకా ముందుకు ప్రయాణించలేదు కాబట్టి, దుమ్ము పడినప్పుడల్లా కళ్ళు మూసుకుంటుంది. కానీ కళ్ళు మూసుకున్నా సరే తన కనుబొమ్మల్లో నుంచి తన బయటున్నదేందో క్లియర్‌గా చూడగలుగుతదన్నమాట. సో, అట్లాంటి ఒక అవకాశం ఒంటెకుంది. సో, ఇంత క్రమంగా, ఇంత ఆలోచించి, దీనికి ఇలాగే ఉండాలి. వీటికి ఇలాగ అమర్చాలి అని ఎవరు జెప్పారు? ఎవరు బెట్టారక్కడ? ఎలా బెట్టారు? ఓకే. వాస్తవానికి ఈవెన్ మన హ్యూమన్ బాడీ తీసుకోండి. ప్రతి ఒక్క లోపల ఉన్న ప్రతి అవయవము
అవి వాటి వాటి స్థానాల్లో క్రమ పద్ధతిలో పెట్టడం వల్ల ఎక్కడ ఎప్పుడు డైజెషన్ ఒకవైపు, ఊపిరితిత్తులు ఒకవైపు, ఓకేనా? ఎవరైనా ఒక మనిషి ఇలాగా ఇంకో మనిషిని సృష్టించడం గాని, ఓకే, లేదా మనిషి ఈ విధంగా ఇంత తెలివితేటలతో ఇంత క్రమంగా అది ఉండాలని, ఓకేనా, తన అవసరాలకి తీర్చే విధంగా తన కాళ్ళు, చేతులు, కళ్ళు, మిగతా అవయవాలన్నీ అమర్చబడాలని, ఓకే. సో ఇవన్నీ ఇంత అద్భుతమైన సృష్టి, ఇంత అద్భుతమైనటువంటి ఈ క్రమం, సో ఎవరు ఎలా ఏర్పడింది ఇదంతా? ఒక పిన్నీసే దానంతా అది ఏర్పడలేనప్పుడు, కానీ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఆలోచనలు, ఇంత పెద్ద మ్యాథమెటికల్ అనాలిసిస్, ఇంత పెద్ద ఇంటెలిజెన్స్, ఓకేనా, ఇవన్నీ కూడా ఎలా అమర్చారు, ఎవరు అమర్చారు, ఎట్లా అమర్చబడింది? సో ఒక పిన్నీసే దానంతా ఏర్పడలేనప్పుడు ఇంత తెలివితేటలు ఉన్నటువంటి మనిషి ఎలా తయారయ్యాడు? ఖచ్చితంగా కోతుల నుంచి అయితే ఖచ్చితంగా తయారయ్యే ప్రసక్తి లేదు, ఓకే. సో కోతుల నుంచి తయారయ్యే పరిస్థితి అంటే మరి కోతులే ఎంతో అద్భుతంగా, ఎంతో తెలివితేటలతో ఉండాలి. మనకంటే మన పూర్వీకులు అంత తెలివితేటలతో ఉండాలి. అప్పుడు తెలివైన వాళ్ళకే తెలివైన వాళ్ళు పుడతారు, ఓకే. సో మనం గమనించుకోవాల్సింది మనకు తగినట్టుగా మన మన మనం నడుచుకోవడానికి అవకాశం ఉండేలాగా మనల్ని అమర్చబడ్డాయి అన్నమాట. ఉదాహరణకి సింపుల్ అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని 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 అవయవాలు మన కంట్రోల్లో ఉన్నాయి, కొన్ని అవయవాలు మన కంట్రోల్లో లేవు. ఉదాహరణకి గుండె మన కంట్రోల్ లేదు, అది కొట్టుకుంటూనే ఉంటుంది. లోపల కిడ్నీ కిడ్నీ తన పని చేసుకుని వెళ్తానే ఉంటుంది. మనం మనం చెప్పం కదా, ఇప్పుడు గుండెకాయని ఇప్పుడు ఆపమని చెప్పి తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకో, ఒక 6 గంటల తర్వాత మళ్ళీ నువ్వు స్టార్ట్ చేద్దులే అని. అలా మనం 2 నిమిషాలు దానికి రెస్ట్ ఇస్తే చాలు, మనం ఉండవు ఇంకా, ఓకే. కానీ అది డే అండ్ నైట్, ఓకేనా, మన ఆజ్ఞలతో సంబంధం లేకుండా, మన ఆర్డర్స్తో సంబంధం లేకుండా అవి తిరుగుతూనే ఉన్నాయి, చేస్తుంది, దాని పని చేస్తున్నాయి. అంటే అవి కొన్ని మన కంట్రోల్ లేవు. అంటే మనిషి తన కంట్రోల్ లేకుండా కొన్ని తాను సృష్టించేసుకున్నాడా? ఓకేనా. 2 కొన్ని మన కంట్రోల్లో ఉన్నాయి, ఓకేనా. సో కొన్ని మన కంట్రోల్ ఉన్నాయి, కొన్ని మన కంట్రోల్లో లేవు. ఉదాహరణకి మన కనుబొమ్మలు ఆర్పడం, తెరవడం, మూయడం, తెరవడం మన కంట్రోల్లో ఉందా, మన కంట్రోల్లో లేదా? కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్లో ఉంది, కానీ చాలా సందర్భాల్లో మన కంట్రోల్లో లేదు. సో ఆటోమేటిక్గా అవి మన కనుబొమ్మలు కొట్టుకుంటూనే ఉంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన కంట్రోల్లో లేదు, కానీ ఆటోమేటిక్గా అవి కొట్టుకుంటూనే ఉంటాయి. బహుశా అవి కానీ మన కంట్రోల్లో కానీ పెట్టుంటే, ఈ కనుబొమ్మలు కానీ మన కంట్రోల్లో కానీ పెట్టుంటే, ఈ పాటికి మనం అందరం కూడా గుడ్డి వాళ్ళు అయిపోయేవాళ్ళం. ఎందుకంటే సీరియల్, సినిమా చూసేటప్పుడు కనీసం కన్ను కూడా ఆర్పకుండా అట్టే చూసినానికి ఈ పాటికి లోపల ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఎండిపోయేసి, లోపల ఉన్నటువంటి అదంతా ఈ పాటికి మనందరం గుడ్డి వాళ్ళు అయ్యేదానికి అవకాశం ఉండేది. కానీ భగవంతుడు లేదా సృష్టికర్త దయామయుడు కాబట్టి కొన్ని మన కంట్రోల్లో పెట్టకపోవడం, మనకు తెలియకుండానే కన్ను మూసుకోవడం, తెరుచుకోవడం వల్ల సో దానికి కావలసినటువంటి ఆ తేమ అందిస్తూనే ఉన్నాడు అనమాట, ఓకే. కాబట్టి మన మన శరీరంలో మనకే కంట్రోల్ అయినప్పుడు, ఎందుకంటే తయారు చేసిన వాడు మాత్రమే కంట్రోల్ చేయగలడు, తయారు చేసిన వాడు మాత్రమే వాటిల్ని అద్భుతంగా వాటిల్ని ఆడించగలుగుతాడు. సో మనం తయారు చేసుకోలేదు కాబట్టి, లేదా మనం తయారు చేయబడలేదు కాబట్టి, మన వల్ల మనుషులు తయారు చేయలేదు కాబట్టి, మన కంట్రోల్ లేని వాటన్నిటిని కూడా, ఓకే, మనం కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి డెఫినెట్గా అయితే మనల్ని అయితే మనం కంట్రోల్ చేసుకోలేదు, లేదా మనల్ని మనం తయారు చేసుకోలేదు, లేదా ఇంకెవరో మనల్ని అట్లీస్ట్ మనుషుల స్థాయి వాళ్ళు మనల్ని తయారు చేయాలి. మనకంటే ఇంకెవరు అతీతమైన వాడు, మనకంటే ఇంకెవరు అద్భుతమైనటువంటి, మనకంటే అపర తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రమే మనలాంటి వాళ్ళు సృష్టించి ఉండాలి, ఓకేనా. అంతేగాని మన కోతుల నుంచో, చింపాంజీల నుంచి అయితే మనం వచ్చి ఉండలేము ఖచ్చితంగా, ఓకే. మూడోది, మన అవసరాలు తగినట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ది సృష్టి ఉంటే సృష్టికర్త, రెండోది నియమాలు ఉన్నాయి కాబట్టి నియమకర్త ఉండాలి, మూడోది క్రమము, ఒక రూపురేఖలు, క్రమ పద్ధతిలో అవయవాలు, క్రమ పద్ధతిలో జీవన విధానాలు ఉన్నాయి, నాలుగోది అవసరాలకు తగినట్టుగా ఏర్పాట్లు. అవసరాలకు తగినట్టుగా ఏర్పాట్లు అని అంటే ఇక్కడున్న అన్ని జీవరాశులకి, మనకి, మన బాడీ నడవాలంటే మనకు కావాల్సింది నీళ్లు,
అందుకే ఈ ప్రపంచం అంతా కూడా నీళ్లున్నాయి. అంటే మనకి నీళ్లు అవసరం మన అవసరాలు తగినట్టుగా ఇక్కడ నీళ్లొచ్చినాయి. మనం తినాలి కాబట్టి మనకి ఆకలేస్తది కాబట్టి మనం తీసుకునే విధంగా, మనం తినే విధంగా కొన్ని ఇక్కడ కొన్ని పళ్ళు, కొన్ని ఆహ్, కూరగాయలు, కొన్ని పప్పు దినుసులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఆకలేస్తది కాబట్టి ఇక్కడ ఉన్నాయి రెడీగా. ఆ! ఇక్కడ మనకు దాహం వేస్తది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఓకే. అలాగే మనకి భయమేసినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం పెద్దవాళ్ళని ఆశ్రయిస్తాం. భయం వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళ చెంతన చేరతాం. ఎందుకంటే మన పెద్దవాళ్ళ చెంతన చేరితే మనకు ఆ భయం పోతుంది. పెద్దవాళ్ళు మనకు ఆశ్రయిస్తే ఆ భయం పోతుంది. సో మనలో భయాలు ఏర్పడడం, ఆందోళన ఏర్పడడం కూడా సహజమే. అప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్‌గా మనం దండం పెట్టుకోవాలనిపిస్తది. ఎవరినో ఒకరిని వేడుకోవాలనిపిస్తది. అది సహజ సిద్ధంగానే. సో మనకు భయానికి తగినట్టుగా ఒక ఏర్పాటు అంటే హయ్యర్ పవర్. ఓకే. అలాగే ఒక మగకి ఆడ తోడు అవసరం. ఒక ఒక ఆడకి మగ తోడు అవసరం. ఓకే. సో వాళ్ళ అవసరాలు తీర్చాలి తగినట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అది జంతువుల్లో గావచ్చు, మనుషుల్లో గావచ్చు. సో కొన్ని కోరికలు తీరడానికి తగినట్టుగానే కొన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగున్నాయి ఇక్కడ. సో మనలో ఇలా ఉంటుందని, మనలో ఈ భావాలుంటాయని, మనలో ఇటువంటి అవసరాలు మనలో ఉన్నాయని ఎవరు తెలుసుకొని ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి మనకి. ఉదాహరణకి ఇప్పుడు మనమందరం గూడా ఆహ్, తల్లి కడుపులోంచి వచ్చాము. త తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లికి పాలు రాల. ఓకేనా? సో తల్లికి పాలు రాలేదు. కానీ మన కడుపు నుంచి బయట పడంగానే ఆటోమేటిక్‌గా పాలు ఎప్పుడు ఏర్పడినాయో, కానీ ఆటోమేటిక్‌గా ఆ పాలు మనం తాగడం వల్ల మనం ఇవాళ బతికున్నాం. ఓకేనా? అంటే తల్లి గాని, లేదా ఆడవాళ్ళు గాని, తల్లి గాని ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని, ఈ పాలు ఆమె తయారు చేసుకొని ఆమె ముందుగానే పెట్టుకునిందా? లేకపోతే అలాగ ఆమె తయారు చేయగలిగింది అనంటే ఆమె ఎట్లా తయారు చేసింది? ఓకేనా? మరి ఒకవేళ తయారు చేసుంటే బిడ్డ పుట్టక ముందు నుంచే ఆ పాలు రావాలి గదా! ఓకేనా? కానీ ద మూమెంట్ బిడ్డ బయటికి రాంగానే ఆటోమేటిక్‌గా పాలొస్తున్నాయి. అంటే ఎవరి ఎవరి యొక్క ఆధీనంలో సో ఎవరు దయదలిచి ఒక ఒక జీవరాశి బయటకు రాంగానే, ఆ జీవరాశి బతకడానికి ముందే గ్రహించి, ముందుగానే పాలు అక్కడ తయారు చేసి పెట్టి, ఎప్పుడైతే బిడ్డ బయటికి రాంగానే పాలు వచ్చేటువంటి ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? అంటే ఖచ్చితంగా మనిషి అయితే తయారు చేయలేరు. ఆవు లాంటి జంతువులు కేవలం మనం పచ్చి గడ్డి పెడితే ఓకే. లోపల ఏం మెషినరీ ఉందో, ఎలా మెషినరీ ఉందో, ఏ పరిస్థితిలో ఉందో తెలియని మనకి స్వచ్ఛమైన పాలొచ్చేస్తాయి బయటికి. ఎవరు తయారు చేశారు అట్లా మెషినరీని అట్లా లోపల? ఇలా గడ్డి పెడితే లేదా ఏది పెట్టినా అది దాన్ని లోపల అట్లా ఏదైనా మెషిన్ మనం తయారు చేయగలుగుతామా? గడ్డి పెడితే మళ్ళీ పాలొచ్చేలాగా ఈ సృష్టిలో ఎప్పుడైనా, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా మనం పెట్టగలుగుతామా అట్లాగా? ఓకే. సో మనకెక్కడ అవకాశం ఉంది? మనకు అవకాశం లేదు. అందుకనే మనకు అతీతంగా ఇక్కడ ఎవరో ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టిని ఆయన, ఆయన పద్ధతిలో, ఆయన క్రమ పద్ధతిలో ఆయన చేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఓకేనా. మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఇక్కడ నాకు కనబడలేదు కాబట్టి మన తెలివితేటల మీద నడుస్తా ఉంది. మన తెలివితేటల మీద ఇక్కడ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. ఉంటేమి లేకపోతేనేమి. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన తయారు చేశాడు కాబట్టి, ఆ పాలు మనం తాగాం కాబట్టి ఇప్పటికి మనం బతికున్నాము. ఓకే. అట్లా ఆ పాలు గాని రాకపోతే మనం ఇక్కడ పుట్టడానికి అసలు అవకాశమే లేదు. ఓకే. కానీ మనం గర్వంతో, అహంకారంతో మాత్రం మనం చెప్పగలుగుతాం. ఏమని? భగవంతుడు ఎక్కడున్నాడు? ఎవరు జూసారు? నువ్వు జూసావా? నేను జూసానా? అని మన ప్ర అహంకారంతో మన ప్రశ్న మాత్రం ఎయగలుగుతాం మనం. కానీ మనం అడక్కపోయినా, మనం కోరుకోకపోయినా, కానీ మన అవసరాలు ముందే తెలుసుకొని,
మనకి ఇక్కడ ఎలా మనకి ఏమైతే మనం బతకగలుగుతామో, ఎలా ఉంటే మనం బతకగలుగుతామో, ఏవేవి వస్తువులు, ఏవేవి పరికరాలు ఉంటే ఇక్కడ జీవరాశుల్ని కూడా పుష్టిగా ఓకేనా అవి జీవించగలుగుతాయని ముందుగానే ఏర్పాట్లు మనకు చేయబడ్డాయి ఇక్కడ. సో ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టే ఇవాళ మనం తీసుకొని మనం గాలి గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం. ఓకేనా. సో అనేకమైనటువంటి ప్రకృతి నుంచి అనేకమైన వనరులు మనం తీసుకుంటూనే ఉన్నాం. తీసుకొని ఇవాళ మనం జీవనం సాగిస్తున్నాం. కానీ కృతజ్ఞత లేదనమాట మనకి. ఓకేనా. మనకి ఏమాత్రం కృతజ్ఞత లేదనమాట మనకి. అంటే ఇవన్నీ ప్రకృతి తయారు చేసేసింది. ఇవన్నీ కూడా వాటిని అవే ఏర్పడిపోయినాయి. మనిషి కోతి నుంచి మనిషి వచ్చాడు. ఓకేనా. ఇలాంటి లాజిక్ లేకుండా ఒక ఒక రీజన్ లేకుండా మనం ఎలాగంటే అలా మాట్లాడడంలో ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఉదాహరణకి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు సపోజ్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం ఎలాగ అక్కడ మనం వెళ్ళంగానే ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టంగానే అక్కడ ఆటోమేటిక్ గేట్ సిస్టమ్ ఉంటుంది. గేట్లు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఓకేనా. సెన్సార్తో ఆటోమేటిక్ గేట్ తెచ్చుకుంటే మన లోపలికి వెళ్ళగానే మళ్ళీ గేట్ మూసుకుంటాయి. ఎట్లాగైతే మనం కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం చేయి పెట్టంగానే నీళ్ళు వస్తాయి ట్యాప్ కింద, చేయి తీయగానే నీళ్ళు ఆగిపోతాయి. ఓకే. సో చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు ఎవరు చేయబెట్టినా నీళ్లు రావడం తీసేసి నీళ్ళు ఆగిపోతాయి. అలాగే ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళి కొన్ని ద్వారాలు మనం ఎంటర్ అయినప్పుడు అవి ఆటోమేటిక్గా ఓపెన్ అయి తెచ్చినప్పుడు చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే చూసాను అడుగు పెట్టంగానే ఆటోమేటిక్గా తెరుచుకున్నాయని, నేను అడుగు తీయంగానే ఆటోమేటిక్గా మూసుకున్నాయని. వాళ్ళు అనుకుంటారు ఇదంతా ఆటోమేటిక్. అంటే వాళ్ళు అనుకుంటారు ఇదంతా కూడా వాటితో అవే జరిగిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఎదిగిన చైతన్యంలో ఉన్న మనము, ఎడ్యుకేట్ అయిన మనము అంటే ఆ పిల్లవాడు ఒక పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి తెలుసు ఏది ఇక్కడ ఆటోమేటిక్గా లేదు. దీని వెనకాల ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు వీళ్ళందరూ కష్టపడి ఒక కోడింగ్ చేసి ఒక సిస్టమ్ ప్రకారంగా సెన్సార్స్ పెట్టి లేదా మన టెంపరేచరో లేకపోతే మన ప్రెషరో ఏదో పడితే ఆటోమేటిక్ అవుతుందని. అంటే కానీ అంత ఎదిగినటువంటి తెలివితేటలేనటువంటి పిల్లవాడికి ఎలా అనిపిస్తుంది అంటే ఏముంది ఇదంతా ఆటోమేటిక్ నడుస్తూ ఉంది, ఎంత ఆటోమేటిక్ జరుగుతుంది అనిపిస్తుంది. ఓకే. కానీ ఆ విషయాన్ని లోతుగా తెలుసుకున్న వాళ్ళు, తనకంటే ఇంకా ఎక్కువ మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు, లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం తెలుసు దీని వెనకాల ఎంత కష్టం ఉందో. ఒక డోర్ ఊరిని ఇటు నుంచి అటు వెళ్ళడానికే దాని వెనకాల ఎంతో తెలివితేటలతో ఎంతో వాళ్ళు కష్టపడి దాన్ని డిజైన్ చేశారు అట్లాగా. అలాగే ఈ సృష్టిలో కూడా ఏది ఆటోమేటిక్గా లేదు ఇక్కడ అనమాట. కానీ మనకి ఆ చిన్న పిల్లలాగా మనకు ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది, ఆటోమేటిక్గా జరిగినట్టు అనిపిస్తుంది. ఓకే. అరే నేను తినంగానే ఆటోమేటిక్ డైజెస్ట్ అయిపోతుంది. ఓకే. సో నాకు కావాలనుకున్నప్పుడు టక్కన నాకు పాలు వస్తున్నాయి. ఓకే. అలాగే నేను అనుకున్నప్పుడు టక్కన సూర్యుడు వచ్చి నాకు టైంకి నాకు గాలి వస్తూ ఉంది, నాకు టైంకి ఓకేనా వర్షం వస్తూ ఉంది. ఇక్కడ ఏది ఆటోమేటిక్గా లేదన్నమాట. ఆటోమేటిక్ అంటే దాన్ని ఎవరు ఆటోమేటిక్ చేశారు అతను కనబడకుండా. ఇప్పుడు మనం ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ ఇంజనీర్ మనకు కనబడ్డు. ఏ ఇంజనీర్ అయితే ఆ డోర్ ఇలా సెట్ చేశాడో ఆ ఇంజనీర్ మనకు కనబడ్డు. అందుకే చిన్న పిల్లవాడికి అనిపిస్తుంటే ఆడెవడు కనబడలేదు కాబట్టి డోర్ ఆటోమేటిక్గా వెళ్తుంది అనుకుంటున్నాడు. అలాగే మనం కూడా గాలి అలా వీస్తూ ఉంది, ఎండ అప్పటికెప్పుడు వస్తూ ఉంది, ఎప్పటికప్పుడు సీజన్స్ మారుతూ ఉన్నాయి. ఓకేనా. ఎప్పుడు ఏది కావాలో జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు, ప్రకృతి అంతా దాని అదే చేసుకుంటూ వెళ్తుంది, దీని వెనకాల ఏ సృష్టికర్త లేడనేటువంటి భావంలో మనం వెళ్తాం అనమాట. కానీ ఎట్లయితే చిన్నపిల్లవాడి యొక్క అజ్ఞానాన్ని సృష్టికర్త లేడు అనేటువంటి నిర్ధారణకి వెళ్తాడో, సో మనం కూడా దీని వెనకాలన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోలేక అహంకారంతోనో, గర్వంతోనో, లేదా అమాయకత్వంతోనో, అజ్ఞానంతోనో మనం కూడా ఇక్కడ ఎక్కడున్న సృష్టికర్త నాకేం కనబడలేదే. సృష్టికర్త యొక్క అద్భుతం ఏంటంటే ఆయన లేకపోయినా కనబడకపోయినా ఆయన ఇవన్నీ ఆటోమేటిక్ చేసేసాడు. ఇది ఆటోమేటిక్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి టైంకి ఎప్పుడైనా సరే మన బాడీకి హీట్ కావాలి, మన బాడీకి ఎయిర్ కావాలి, మన బాడీకి నీరు కావాలి,
ఇవన్నీ కూడా మన ప్రకృతి నుంచి అవి ఆటోమేటిక్గా మనకు అందేలాగా ఆయన ఆల్రెడీ డిజైన్ చేసి ఆటోమేటిక్గా పెట్టేశాడు ఇక్కడ. ఆటోమేటిక్గా అంటే ఎవరు లేరని కాదు, ఎవరో దాన్ని ఆటోమేటిక్గా అలా పనిచేసేలాగా వాళ్ళు చేశారు. సో భాగవతం 3వ స్కందంలో ఆఖరి అధ్యాయాల్లో కపిల భగవాన్ అంటాడు అనమాట. కపిల భగవాన్ అంటే భగవంతుడి యొక్క అవతారం చెప్తారనమాట. ఏమని అంటే, నా యొక్క నా యొక్క భయంతోనే గాళ్ళు వీస్తున్నాయి. నా యొక్క నా నా మీద ఉన్న భయంతోనే ఓకేనా ఇక్కడ నీళ్లు వర్షాలు కురుస్తున్నాయి. నా మీద ఉన్న భయంతోనే భూమి పంటలు ఇస్తుంది. అంటే ఇవన్నీ కూడా భగవంతుడి ఆజ్ఞలతో ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. భగవంతుడి యొక్క కనుసైగల్లో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో మన కంటికి కనిపించినంత మాత్రాన దయచేసి ఇది ఆటోమేటిక్గా ప్రకృతి అన్ని చేసేస్తున్నాయి అనుకోకండి. అలా అనుకోవడానికి లేదు, అలా అనుకోకూడదు మనం. ఎట్లాగైతే ఆటోమేటిక్ అంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా ఒక వ్యక్తి ఎవరు లేకపోయినా నడిచేలాగా చేశాడు దాన్ని. ఎవరు అతను ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఉండాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లో ట్రాఫిక్ పోలీస్ అక్కడ నిలబడేవాడు, ట్రాఫిక్ లో ఇప్పుడు ఆయన నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని కెమెరాస్ పెట్టేస్తున్నారు, ఆటోమేటిక్ అక్కడ సిగ్నల్ సిస్టమ్. ఇంతకు ముందు వాళ్ళు పిగిలి ఊదుకుంటూ ఇట్లా ఉండాలి అట్లా జరగాలని వాళ్ళు అక్కడైనా ఉండేవాళ్ళు అక్కడ. కానీ ఇప్పుడు ఏమైంది, రెడ్ రైట్ గ్రీన్ పెట్టేశారు, ఎల్లో గ్రీన్ అని నడుస్తూ ఉన్నాయి, ఆటోమేటిక్ ఇవి పెట్టారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒకరు ఆటోమేటిక్ గా అక్కడ మొత్తం పర్యవేక్ష పడేలాగా మొత్తం అక్కడ రెడీ చేసేసారు అనమాట వాళ్ళు. అలా ఇక్కడ కూడా అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడు ఎలా ఉంటున్నాము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనం చేసే విధానము. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చూస్తున్నారు. ఆయన లేకపోయినా ఇక్కడ అద్భుతంగా నడుస్తున్నాయి అన్నమాట. కానీ మనం ఏంటంటే ఎవరు లేరులే, మనకు కావాల్సినంత మనం తినేద్దాము, కావాల్సినంత మనం దోచేసుకుందాము, కావాల్సినంత మనం వాడేద్దాము, ఇక్కడ ఎవరు చూసేవాడు, ఇక్కడ అడిగేవాడు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు, ఎవరైనా అంత అడిగితే మనకున్నటువంటి మనకున్న బలంతో మాత్బలంతో మనం ఇక్కడ ఏదైనా చేసేద్దాము, ఎలాగైనా చేసేద్దాము. ఓకే. దీని తర్వాత అసలు దీని వెనకాల ఎవరైనా ఉన్నారే, ఇక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు అని మనం అజ్ఞానంతో ఓకేనా లేదా ఒకవేళ తెలిసిన గర్వంతో మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇలా నడవాలని చేయబడ్డాయి అన్నమాట. ఆ విధంగా భగవంతుడు వీటిల్ని ఒక సృష్టికర్త దీన్ని అంత ఆటోమేట్ చేశాడు కాబట్టి మన ఊహకు కూడా రావట్లే ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా అని. అంత ఎక్స్పర్ట్ అనమాట ఆయన. సో తర్వాత నెక్స్ట్ అంశం, అసలు భగవంతుడు అంటే నిర్వచనం ఏంటి, డెఫినేషన్ ఏంటి? ఎందుకంటే భగవంతుడు అంటే నిర్వచనం అంటే ఇలా ఉంటాడు, ఆయనలో ఈ లక్షణాలు ఉంటాయి, లేదా ఆయనలో ఈ గుణాలు ఉంటాయి, ఆయన ఇలా కనిపిస్తాడు అని ఒక నిర్వచనం అనేది లేనట్టుగా లేకుండా మనమందరం ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడని, ఎవరిని పడితే వాళ్ళు వాళ్ళు ఈ సృష్టికి వాళ్ళ మూలమని, ఎవరు పడితే వాళ్ళు ఇదంతా నడిపిస్తున్నారని, మనం ఎవరిని పడితే వాళ్ళు దేనంటే దాన్ని మనమే లెక్క వేసుకొని, ఓహో భగవంతుడు అంటే ఇట్లాగా, భగవంతుడు అంటే అట్లాగా, భగవంతుడు అంటే ఈయన, భగవంతుడు అంటే ఆయన, భగవంతుడు అంటే ప్రకృతి, భగవంతుడు అంటే నేనే అని ఎవరు కావాల్సిన వాళ్ళ సొంత నిర్వచనాలు రాసేసుకుంటున్నారు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని పైన ట్యూబ్ లైట్ ఉందన్నమాట, ఆ ట్యూబ్ లైట్ లోంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అది ఏంటి అంటే అందరు తక్కువ చెప్తారు, ఇది ట్యూబ్ లైట్ అని చెప్పేస్తారు. ఎందుకంటే దానికంటే ఒక నిర్వచనం ఉంది. ట్యూబ్ లైట్ అంటే ఇట్లా కొంచెం సన్నగా కొంచెం పొడుగ్గా ఉంటుంది, అదేం కానీ ఇట్లాంటి ఒక వెలుతురు వస్తుంది, దానికి ఒక సైజు ఒక షేప్ ఉంది. మనం తక్కువ ట్యూబ్ లైట్ అంటే ఎవరైనా దాన్ని బల్బ్ అన్నమా అనం మనం, దానికంటే ఒక నిర్వచనం ఉంది. అంటే ట్యూబ్ లైట్ అంటే ఇలాగే ఉంటుంది, బల్బ్ అంటే ఇలాగుంటుంది. అలాగే మనం అరటిపండు, జామ పండు ఓకేనా, లేకపోతే ఇంకొక సినీ పండు తీసుకున్నాను. ఇప్పుడు అరటిపండు తీసుకొని చేతిలో పెట్టామనుకోండి, దీన్ని ఏమంటారంటే అందరూ అరటిపండే అంటాం. ఓకే.
అరటిపండే అంటారు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఇది జామ పండు అన్నాను అనుకోండి, మీరందరూ నవ్వుతారు. ఎందుకని? ఎందుకు నేను అనకూడదు అది జామ పండు అని? అరటిపండు చేతిలో పెట్టుకొని మీకు చూపిస్తూ, ఇది జామ పండు అంటే, ఎందుకు అది జామ పండు కాదు? ఎందుకు అది అరటిపండే? ఇంకా దానికి ఒక నిర్వచనం ఉంది. అరటిపండు అంటే పలానా ఇదిగో ఈ షేప్‌లో ఉంటుంది. దానికి ఒక పైన ఒక తొక్కు ఉంటుంది. దాన్ని మనం ఇలా తీయాలి. సో, మనం పెట్టుకున్నప్పుడు దానికి ఒక టేస్ట్ ఉంటుంది. అంటే దానికంటూ ఒక నిర్వచనం ఉంది. ఒక డెఫినిషన్ ఉంది. ఓకేనా? అంటే దీన్నే అనాలి. సో, దీన్నే జామ పండు అనాలి. సో, దీన్నే యాపిల్ అనాలి అనేది ఒక నిర్వచనం ఉందన్నమాట. అలాగే భగవంతుడు అంటే కూడా ఒక నిర్వచనం ఉంది యాక్చువల్‌గా. ఒక నిర్వచనం ఉంది. అయితే ఆ నిర్వచనాన్ని ఎవరు పాటించకుండా, ఈ నిర్వచనాన్ని ఎవరు తెలుసుకోకుండా, ఎవరు తోచిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, భగవంతుడంటే ఎవరు ఏంటంటే, భగవంతుడంటే ఒక వెలుగు అంటున్నారు కొంతమంది. కొంతమంది భగవంతుడే ప్రకృతి అని కొంతమంది అంటున్నారు. ట్యూబ్‌లైట్ చూపించినప్పుడు మాత్రం అందరూ ట్యూబ్‌లైట్ అంటున్నారు. అరటిపండు చూపిస్తే మాత్రం అందరూ అరటిపండు అంటున్నారు. జామ పండు చూపిస్తే అందరూ జామ పండు అంటున్నారు. కానీ దేవుడి దగ్గరికొచ్చేసరికి మాత్రం దేవుడంటే ఆకారం ఉంది, దేవుడంటే ఆకారం లేదు, దేవుడంటే వెలుగు, దేవుడంటే శక్తి, దేవుడంటే ఒక ప్రకృతి, దేవుడంటే నేనే. అంటే ఆయనకంటూ ఒక నిర్వచనం లేదా? అంటే ఆయన సృష్టించిన ప్రతిదానికి నిర్వచనం ఉంది. కానీ ఆయనకే నిర్వచనం లేదనమాట. లేదు అని మనం నిర్వచనం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఆయన్ని ఎలాగంటే అలా వర్ణించేస్తున్నారు. ఇంకా నీ మనసే దేవుడు, నా మనసే దేవుడు. ఓకే. దానం చేసేవాడంతా దేవుడే. ఓకే. ఎవరిచ్చారు మనకు అధికారం? ఎవరినంటే వాళ్ళని దేవుడు అనడానికి, లేదా దేన్ని బట్టి దాన్ని దేవుడు అనడానికి. ఓకే. ఎట్లా దేన్ని బేసిస్ చేసుకొని మనం అంటున్నాం? ఈయన దేవుడు కాదు, లేదా దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే అలాగుంటాడని. అంటే ఎట్లా అయితే నిర్దిష్టంగా ఒక వస్తువుకి మనం పేరు పెట్టి అందరూ దాన్ని ఏకీభవిస్తున్నామే కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో, ఇది చైర్, ఇది మంచం, ఓకేనా, ఇది కాట్, ఓకేనా, ఇది టేబుల్, ఇది ట్యూబ్ లైట్ అని పక్కగా ప్రపంచం అంతా ఒకే ఒకే పదంతో ఒకే విధంగా ఆ వస్తువులకి నిర్వచనం చూసుకొని చెప్తాం. కానీ భగవంతుడికి వచ్చేసరికి మాత్రం ఎవరికి వాళ్ళు, ఓకేనా, ఎవరికి తోచినట్టుగా ఎవరు వాళ్ళ అనుభవాలు తగినట్టుగా, ఎవరో దగ్గరదో విన్నట్టు, ఎవరో దగ్గర నుంచో విని ఎట్లెట్లో దాన్ని మనం దాన్ని మనం అర్థం చేసేసుకొని, లేదా మనం ఏదేదో అన్వయించేసుకొని, దేవుడంటే లైట్, దేవుడంటే ఒక శక్తి, దేవుడంటే శూన్యం, దేవుడంటే ప్రకృతి, నువ్వే దేవుడు, నేనే దేవుడు, నీ మనసు ఎట్లా ఆలోచిస్తే ఆయన దేవుడు. ఇన్ని నిర్వచనాల భగవంతుడికి. ఇంకానా దేవుడంటే మగాయన, దేవుడంటే ఆడవాళ్ళు. ఓకేనా? ఎట్లా ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చాం ఈ నిర్వచనాలన్నీ? ఆ నిర్వచనాలన్నీ మరి ఎన్ని దేవుళ్ళైనప్పుడు ఇదంతా దేవుళ్ళైనప్పుడు ఎంత కన్‌ఫ్యూజన్‌గా మనకి. ఓకేనా? ఎంత అంటే ఇట్లా మనం చేసినప్పుడు ఒక స్పష్టత లేనప్పుడు మనం అంటే మన జీవితాంతం ఆధారపడాల్సిన వ్యక్తి, నాకు మూలమైన వ్యక్తి, ఓకే, ఆయనకి ఒక నిర్వచనం లేకుండా, ఆయనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆహ్, ఒక భావం లేకుండా, ఓకేనా, ఎవరు పడితే వాళ్ళు డిబేటుల్లో, ఎవరు పడితే వాళ్ళు లెక్చరర్‌లు, ఎవరు పడితే వాళ్ళు ప్రవచనాల్లో, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా, ఓకేనా, దానికి ప్రతి ఒక్కరు దానికి అది నిజమే అన్నట్టుగా, అంటే మనకేం తెలుసని దాన్ని మనం వాళ్ళని మనం వాటిని మనం వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి మనం దాన్ని ఫాలో అవుతున్నాము. ఏ పద్ధతిలో మనం దాన్ని తీసుకొని మనం కరెక్ట్ అని చెప్తున్నాం మనం. అలాగే నేనే దేవుడిని. ఓకే. నువ్వే దేవుడు. నేనే దేవుడు, నువ్వే దేవుడైతే మనకి కర్మ ఎందుకు పట్టింది ఇట్లా? నువ్వు దేవుడు, మనం దేవుడైతే కర్మ ఎందుకు బట్టి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు పడ్డాం? ఓకేనా? అందుకే ఎవరికి వాళ్ళు ఎలా పడితే అలా నిర్వచనాలు తీసేసుకోవడం వల్ల అత్యంత గొప్ప సనాతన ధర్మమైన మనము ప్రపంచానికే వెలుగు చూపించడమే కాకుండా, ప్రపంచానికే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉన్న మనం, అంటే ఈ భారతదేశంలో పుట్టిన మనం అందరం గూడా, ఓకే, మనం అందరం గూడా
మన కుటుంబాలను ఈరోజు మనం సరిగ్గా చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఈ భూమి ఎంత పవిత్రమైన భూమో, ఇక్కడ వచ్చినటువంటి ఈ శాస్త్రాలు, ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఇక్కడ పుట్టిన మనము దాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా, ఏమాత్రం అర్థం చేసుకోకుండా, ఏమాత్రం దాన్ని ఒక ఒక క్రమ పద్ధతిలో మనం చూడకుండా మనం ఉండడం వల్ల ఓకేనా, మన జీవితాలు చెప్పాలంటే మోస్ట్ అంటే అంటే గందరగోళం అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన దృష్టిలో ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఆయన హే మా హే అంటే ఓ తల్లి ఓ తల్లి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. ఆయన ప్రార్థిస్తున్నాడు అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు ఆయన. ఆయన దృష్టిలో ఆమె దేవత, ఓకే, ఆమె సర్వం అని ఆయన పూజిస్తున్నాడు. సో పక్కనే వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఈయన హేమ హేమ అంటున్నాడు అనమాట. అంటే ఆయన దృష్టిలో ఆయన గర్ల్ ఫ్రెండ్ దేవత ఆయనకి. అంటే ఈయనకి నిర్వచనం ఏమో అమ్మవారు, ఈయనకి నిర్వచనం ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. అట్లా ఎవరు పడితే వాళ్ళు నా దృష్టిలో ఈయన దేవుడు, నా దృష్టిలో ఆయన దేవుడు, ఓకే, నా దేవుడు నా ఇష్టం, మీ దేవుడు మీ ఇష్టం, ఓకే. అంటే మనమే పనిచేసుకుంటాం మా దేవుడిని, మీ దేవుడు మా దేవుడు, మా కులంలో దేవుడు ఈయన, ఆయన కులంలో దేవుడు ఆయన, ఓకే. ఎవరికి వాళ్ళు తోచేసుకొని ఎవరికి వాళ్ళు అనుకునేస్తే అవుతుందా? అది కుదురుతుందా? ఒక 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 సిస్టమ్ లేకుండా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అనే ఒక క్రమం లేకుండా చేయగలం అట్లాగా? ఓకేనా. ఎవరైనా వచ్చేసి అరటిపండుని జామ పండు అన్నా, లేకపోతే జామ పండు ఇంకెవరైనా సరే అది సీని పండు అంటే అప్పుడు ఎంత గందరగోళం ఉంటుంది లైఫ్ అంతా కూడా. నేను అరటిపండు అడిగి తెమ్మంటే నువ్వేదో జాంకాయ తెచ్చావంటే నా దృష్టిలో ఇదే జాంకాయ, నా దృష్టిలో ఇది మామిడికాయ, నా దృష్టిలో ఇది ఇది అని ఎవరికి వాళ్ళు నిర్వచనాలు తీసుకొని అన్నిటికీ ఎట్ట చేసేస్తే అప్పుడు లైఫ్ ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది. ఓకేనా. కానీ భగవంతుడి విషయం వచ్చేసరికి మాత్రం ఎందుకో అన్ఫార్చునేట్ గా మనం పెద్ద సీరియస్ గా, కానీ ఏదైతే సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఉందో, ఏదైతే మన జీవితాలకి ఒక ఒక అర్థం తీసుకోవచ్చేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో భగవంతుడిని, కానీ ఆయన మాత్రం మనం లేదా ఆ విషయం ఆయన తెలుసుకోవడంలో కానీ, లేకపోతే ఆయన ఆయన గురించి క్షుణ్ణంగా ఆయన నిర్వచనం తీసుకోవడానికి కూడా మనం ఎవరం కూడా అంత దాని బాధ్యత తీసుకోలేదన్నమాట మనం ఎవరం. సో దానివల్ల ఎంత గందరగోళము, ఎంత అభద్రత, లోపల ఎన్ని భయాలు మనలో ఏర్పడినాయి. ఓకేనా. అది నిజంగా అది ఇవాళ నేను అంటే నేను మీతో మాట్లాడుతున్నంటే అది నాతో నేను కూడా మాట్లాడుతున్నట్టే. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం అందరూ అదే పరిస్థితిలోనే ఉన్నాం అనమాట. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా. కాకపోతే ఇప్పుడు అది తెలుసుకున్నాను. అది మీకు చెప్పదలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఇంకేం అంటే ఒకప్పుడు ఎంత అభద్రతా భావంలో, ఎంత గందరగోళంలో బతికిన మేమందరం ఇప్పుడు అది క్లారిటీ తెలుసుకోగానే ఎవరు దేవుడు? ఆయనకి నిర్వచనం ఏంటి? ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి? అని క్లారిటీ తెలుసుకున్న తర్వాత అది కూడా ఎట్లాగా మన సొంతంగా, మాకు సొంతంగా కాదు ఇవన్నీ కూడా. అవన్నీ. ఓకే. అది ఒక క్రమ పద్ధతిలో, ఒక గురు పరంపర, ఓకేనా? ఒక సిస్టమాటిక్‌గా ఎట్లా అని చెప్పి మేము క్వెషన్స్ వేసుకున్న తర్వాత, వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఇప్పుడు చూస్తే ఇవాళ ఓహ్! ఇది నేను, ఈయన భగవంతుడు, ఈయన నుంచి నేను ఇలా అప్రోచ్ అవ్వాలి. ఈయన నుంచి ఈ పద్ధతిలో నేను అప్రోచ్ అవ్వాలి అన్నప్పుడు ఎన్ని కన్‌ఫ్యూజన్స్, ఎంత గందరగోళం అంతా క్లియర్ అయిపోయేసి నీట్‌గా అన్ని క్వెషన్స్‌కి మరి దేవతలెవరు? మరి మిగతా మిగతా ఈ అంశాలన్నీ ఏంటి? ఇవన్నీ మాకు క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. చాలా బ్రాడ్ మైండెడ్‌గా అందరిని చాలా చక్కగా ఎప్పుడెప్పుడు ఎవరిని ఎట్లా ఏం చేయనప్పుడు నిజంగా ఆహ్, చాలా అనుకున్న దానికి, అనుకున్న లక్ష్యాల వైపు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది. చాలా అవకాశం వచ్చిందన్నమాట ఇప్పుడు. సో, సో మా ఉద్దేశ్యం అదే అన్నమాట. దయచేసి రెగ్యులర్‌గా రెగ్యులర్‌గా వస్తుంటే ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమ్ ప్రకారంగా ఖచ్చితంగా మనం క్వెషన్ వేయొచ్చు. ఎందుకు మీరిలా అంటున్నారు? డెఫినిట్‌గా మనం వేసిన ఎందుకంటే అందరం గూడా వేయడం బట్టి మనకు క్లారిటీ వస్తుంది. మనకు కన్‌ఫ్యూజన్స్ తీరుతాయి. మనం ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకెళ్తాం అన్నమాట. సో లేకపోతే ఈ గంగలో జీవితాంతం ఉండడం వల్ల
మనకి ఏదైతే మానవ జన్మలో ఆ భగవంతుడు ఎవరు, ఆయన ఎలా చేరుకోవాలి అని ఏర్పడిన మనము, ఇలా ఈ భూమి మీదకి వచ్చిన మనము అసలు విషయాన్ని మాత్రం తెలుసుకోకుండా మిగతా అన్నిటి మీద మనం ఇంకనా ఆ జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ సబ్జెక్టు, ఆ సబ్జెక్టు ఇవన్నీ తెలుసుకొని, కానీ వచ్చిన పర్పస్ దేనికోసం వచ్చామో, దేనివల్ల మనకు మానవ జన్మ వచ్చిందో అది మాత్రం మనం అర్థం చేసుకోకుండా, మనం ఇవన్నీ చేసామనుకోండి, ఆఖరిలో మనకి ప్రశాంతత రాకుండా, ఆనందం రాకుండా, మళ్ళీ అదే ఒక నిస్సహాయ నిస్పృహలో మనం చనిపోవాల్సి వస్తుందన్నమాట. సో కాబట్టి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో కాబట్టి భగవంతుడు అంటే నిర్వచనం ఏంటి? ఓకేనా? ఎలా అనాలి? ఎవరిని భగవంతుడు అదే భగవంతుడు అంటే నిర్వచనం ఉంటే, ఆ నిర్వచనానికి ఎవరిని మనం భగవంతుడు అనాలి? అంటే ఇచ్చినటువంటి లక్షణాలకి ఎవరు కరెక్ట్‌గా ఫిట్ అవుతారు. ఆ డెఫినిషన్‌కి, ఆ నిర్వచనానికి. ఆ నిర్వచనానికి ఫిట్ అయిన వాడినే మనం భగవంతుడు అంటాం. ఆ నిర్వచనానికి ఫిట్ కాకపోతే ఎవరిని కూడా మనం భగవంతుడు అనం. మరి ఈ ఈ మీకెవరిచ్చారు? ఈ నిర్వచనాలు ఎవరు చెప్పారు? మీరు మీరు సృష్టించారని మీరు అడగొచ్చు. మనం సృష్టించింది కాదు. ఇది స్వయంగా పరాశర ముని చెప్పిందనమాట. అంటే వ్యాసుడి యొక్క తండ్రి. సో ఆయన ఇచ్చారు ఈ లక్షణాలన్నీ కూడా. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మనం దేవుడు అనాలి. లేదా ఇది నిర్వచనం భగవంతుడికి అని. సో వాళ్ళు ఆచార్యులు ఓకేనా? భగవంతుడి యొక్క అవతారంగా లేదా భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారాలుగా ఉన్నటువంటి వీళ్ళు మనకి ఈ ఈ విషయాలు మనకి స్పష్టం చేస్తున్నారనమాట. ఏ సబ్జెక్ట్ అయినా మనం తెలుసుకుంటే ఎక్స్‌పర్ట్‌లు ఉండాలి. ఎక్స్‌పర్ట్ వాళ్ళు మనకి డెఫినిషన్ ఇచ్చి దానికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఎలాగ ప్రూవ్ మనకు చేస్తేనే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనకే మనం స్కూల్‌కెళ్ళంగానే మనకే మనం ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ మనం వెళ్ళేసి టకటక మనం చదవాలి. మనకేం అర్థం కాదు కూడా. ఎక్కడో దగ్గర ఒక ఎక్స్‌పర్టో లేకపోతే దానికి సంబంధించిన టీచరో, లెక్చరరో మనకి దాన్ని పర్ఫెక్ట్‌గా మనకి క్రమ పద్ధతిలో మనకు చెప్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా అంతే. భగవంతుడి నిర్వచనం ఇది అని ఎవరు చెప్పారు అనంటే, సో పరాశర ముని, సో వ్యాసుడి యొక్క తండ్రి. వ్యాసుడే మనం ఆది గురువు లాగా అంటాం మనం. సో ఆయన తండ్రి అంటే పరాశర ముని మనకి ఇచ్చినటువంటి నిర్వచనం అన్నమాట ఇది. సో రేపు క్లాస్‌లో మనం డెఫినిట్‌గా నెక్స్ట్ క్లాస్‌లో మనం ఈ నిర్వచనం ఏంటో మనం చూస్తామన్నమాట. ఓకేనా? సో హరే కృష్ణ. సో ఒకరిద్దరు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారు. సో ఈ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి? లేదా వాళ్ళకి ఈ క్లారిటీ ఆఫ్ థాట్‌తో వాళ్ళ వాళ్ళ లైఫ్, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలాగుంది? సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దీని నుంచి లాభపడ్డారో, సో వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారనమాట. దయచేసి వాళ్ళు ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలాంటి ఆహ్, జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించుకోవడం వల్ల వాళ్ళు ఎంత లాభం పొందారు, ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళిద్దరిని షేర్ చేసుకోమంటాననమాట. వాళ్ళు షేర్ చేసుకుంటారు. దయచేసి మీరు వినండి. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇయన్నీ అంటే మనందరం గూడా ప్రేరణ పొందడానికి, మనందరం గూడా ఇంకా ఈ భక్తిలో ఇంకా మనం కొనసాగడానికి ఇవన్నీ మనకి అవసరం అన్నమాట.